హాయ్ ఫ్రెండ్స్, మేము చిన్న చేపలు వండుతున్నాము. మా సైడ్ కొడిపల, మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేయండి. ఎట్లా వండాలో చేసి చూపిస్తాము. ఇక ఆయిల్ అయితే పోసుకోండి. కొంచెం వేడి కాగానే జీలకర్ర వేసుకోండి. అట్లనే ఉల్లిపాయలు వేసుకోండి. నేనైతే ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డలు తీసుకున్నా. ఉల్లిగడ్డలు ఎక్కువ తీసుకోవడం వల్ల గ్రేవీ కూడా మంచిగా వస్తుంది. కలబెట్టుకోండి, కలుపుకోండి అటు ఇటు మాడిపోకుండా. అట్లనే కొంచెం పసుపు వేసుకోవాలి, తగ్గట్టు వేసుకోవాలి. మీ ఎంత వాడుకుంటే అంత. కొంచెం లైట్గా ఉప్పు వేసుకోవాలి, ఎందుకంటే ఉల్లిగడ్డలు మంచిగా ఫ్రై అవుతాయి. అట్లనే మనము చేపలు వేసిన తర్వాత అవి అడుగంటకుండా మంచిగా ఫ్రై అవుతూ ఉంటాయి. కొంచెం లైట్గా సాల్ట్ వేసుకొని కలుపుకోండి. నెక్స్ట్ అల్లం వేసుకోవాలి. ఫ్రెష్ అల్లం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇది మేమైతే ఇప్పుడే నూరినాము. అంత ఫ్రై అయిన తర్వాత చిన్న చేపలు వేసుకోండి. వేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి. కలపకుండా కొంచెం ఇట్లానండి. ఇట్లా అనడం వల్ల అవి చితికిపోకుండా ఉంటాయి. కొంచెం ఫ్రై కాగానే కారం వేసుకోవాలి. ఇవి మరి చిన్న చేపలు కాబట్టి కొంచెం ఎమ్మట్లోనే ఫ్రై అయిపోతాయి. నేను సరిపడ కారం వేసుకుంటాను. కొంతమంది లైట్గా తింటారు, కొంతమంది బాగా తింటారు. మేమైతే బాగానే తింటాం కారం. అసలు చేపలే ఆగుపడతలేవు కారం వేసేసరికి. అట్లా తింటాం మేము కారం. మేము తినాం, మా అమ్మ ఎత్తది. ఇంకా వేస్తుంది. ఇది కారం చేపలు అర్థం కావట్లేదు, చేపల కూర అర్థం కావట్లేదు. మళ్ళీ కలపకుండా ఇట్లా ఒకసారి ఎగేసుకోండి. గిన్నె తీసుకొని ఇట్లా ఫ్రై అయిందాక అంతలోపు కొంచెం మనము చింతపండు వేసుకొని ఇట్లా విసుకొని అందులో పోసుకోవాలి. మేము పులుపు కూడా బాగానే తింటాం. ఇట్లా పోసుకోండి. మీకు ఎంత అయితే పులుసు సరిపోతుందో అంత పోసుకోవచ్చు. మేమైతే పులుసు పోసుకున్నాం. పులుసు పోసుకొని కొంచెం చేప మునిగేదాకా పోసుకున్నాం. మళ్ళీ ఇదంతా మసిలి కొంచెమే అవుతుంది, మంచిగా చిక్కగా అవుతుంది. చూడండి, మామూలుగా లైట్గా కలుపుకోండి, ఎందుకంటే అవి ఇరిగిపోతాయి. చిన్న చేపలు కాబట్టి ఇరిగిపోతాయి. లైట్గా సాల్ట్ వేసుకోవాలి. ఇక మేమైతే సాల్ట్ వేసుకుంటాను. సాల్ట్ వేసుకొని లైట్గా అటు ఇటు కలుపుకోండి, గిట్లా గిట్లా. ఎందుకంటే ఇవి మొత్తం ఇరిగిపోతాయి. ఇట్లున్నాయి కదా, మొత్తం ఇరిగిపోతాయి. ఇవి ఉన్నాయో చిన్నగా, ఇంకా ఇరిగిపోతే నజ్జు నజ్జు అయిపోతాయి, టేస్ట్ ఉండవు. అట్లుంటే అందుకే లైట్గా ఇట్లా కలుపుకొని మూత పెట్టుకోండి. మూత పెట్టుకొని స్లిమ్లో పెట్టుకోవాలి. పులుసు ఇట్లా కొంచెం లైట్గా మసులుతూ ఉన్నప్పుడు మెంతిపిండి వేసుకోండి.
వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చేపల పులుసులో ఎప్పుడైనా ధనియాల పొడి వేసుకోవాలి. బాగా గలబెట్టకండి, లైట్గా అట్లా గలబెట్టుకోండి. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకోండి.